ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని వారలారా, పాటలతో దేవుని స్తుతించే గొప్ప భాగ్యం అందరికీ దక్కలేదు, కానీ కొంతమందికే దక్కింది. అందరి స్వరాలతో దేవుణ్ణి ఆరాధిస్తే, దేవుని స్తుతిస్తే ఎంత బాగుంటుందో తెలుసా? మౌనంగా ఉండకూడదు పాటలు పాడేటప్పుడు. ఒక పల్లవి, ఒక చరణము 2 సార్లు ఉంటుంది. ఎందుకుంటో తెలుసా? రాను వాళ్ళు కూడా కలుపుకొని పాడడానికి. నువ్వు నోరు మూసుకొని ఉన్నావు అనుకో, ఎప్పటికి రాదు నీకు పాట. నోరు కదలాల, పెదవులను ఆడించాల. అనవసరమైన మాటలకు మనం ఎంత మాట్లాడుతుంటాం. దేవుని పాటలు చక్కగా నీ నోటి ద్వారా స్వరముతో దేవుని ఆరాధించడానికి ప్రయత్నం చేయాల. చాలా చక్కగా మనం పాడగలుగుతాం. ఒకసారి ఒక చరణం, ఒక పల్లవి మాత్రమే పాడుకుందాం. తర్వాత వాక్య పట్టణంలోని కింద అందరు కలవండి. అందరికి వచ్చే పాటలు పాడడానికి కూడా ప్రయత్నం చేయండి అమ్మా. అందరికి వచ్చే పాటలు అందరం కలిసి పాడడానికి మీ స్వరముతో దేవుని ఆరాధిస్తే ఎంతో బాగుంటుందో. ఒకసారి ఒక వచ్చిన పాట అందరం కలిసి పాడుకుందాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం అనే పాట. ఒక చరణం, ఒక పల్లవి, ఒక చరణం, లాస్ట్ చరణం, తర్వాత పల్లవి పాడుకొని ముగించుకుందాం. అందరం కలిసి పాడదాం. ఏమా, నోటిని విప్పి దేవుని ఆరాధించండి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ అందరూ పూర్ణమైనది నీ యెహోవా, యెహోవా జీవము గలదే బహుగా స్తుతుల. అందరూ యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతుల అర్హుడ నీవు. అన్యజనులలో ధాన్యత చూపుచు, ధాన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసే. హల్లెలూయా స్తుతి గానము చేసే. యెహోవా నా బలమా, యథార్థమై యెహోవా. చూసారా ఎంత బాగుంటుంది అందరం కలిసి పాడితే? కొంతమంది మరి పాడకుండా అట్టే మౌనంగా ఉంటారు. ఎందుకు పాడాలా? పాట పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తే అసలు మనలో ఉన్నటువంటి తెలియని ఒక ఆనందం, తెలియని ఒక ఉత్సాహం మనలోకి వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని రండి, సమయానికి వచ్చే పాటలే పాడడానికి కూడా మీరు కూడా ప్రయత్నం చేయండి. కొత్త ప్రత్యేక పాటలు ఒకటి మాత్రమే, 2 మాత్రమే ఉంటాయి. అన్నీ వచ్చేటివే పాడుతూ అందరం కలిసి అందరి స్వరాలతో దేవుని ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. సరే, మంచిది. ఇంతవరకు పాటలతో దేవుని స్తుతించాము. ఈ సమయమున అందరము లేచి నిలబడినట్లయితే వాక్యపట్నం చదువుకుందాం. గతంలో నేను చెప్పాను, లైన్లో కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. క్యూ పాటించండి. లైన్, అందరూ కలిసి లైన్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రభునందు ప్రియులారా, ప్రభు బల్ల ఇచ్చేటప్పుడు కూడా ఇబ్బందికరంగా ఉండకుండా లైను
కూడా మౌనంగా ఉండకండి. దేవుని మాటలు చాలా విలువైనటివి. అందరూ పలకాలని మనవి చేస్తున్నాను. మామూలుగా అంటే ఒక వచనం ఈయన, ఒక వచనం మీరు చదవాలి. అది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ పెద్దలు అన్నారు, ఏమన్నారంటే చదువురాని వాళ్ళు కూడా ఉన్నాం సార్, మేము అది చదవలేం కాబట్టి అవు మరియమ్మ గారు, కాబట్టి పలికించడమే మంచిది సార్ అంటే ఇదే కంటిన్యూ చేస్తున్నాం. కాబట్టి అందరూ పలకండి, ఓకేనా? కీర్తనాలు 107వ అధ్యాయము 26 నుంచి 30 వచనాలు సహోదరుడు గాయష్ గారు చదివి పలికిస్తాడు. అందరూ పలకండి. ప్రార్థన పాశ్రమ గారు వాక్యం నిమిత్తము ప్రార్థించవలసిందిగా మనవి. కీర్తనలు 107వ అధ్యాయము 26 నుంచి 30 వచనం వరకు చదువుకుందాము. వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు ఉండుండిరి. శ్రమచేత వారి ప్రాణము కరిగిపోయెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనకకు త్రొల్లుచు ఇట్లు అటు తూలుచుండిరి. వారు ఎటుతోచక ఉండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానుగా ఆపివేయగా దాని అంతరంగములను అణిగిపోయెను. అవి నిమ్మలమైనవి. వారు సంతోషించిరి. వారు కోరిన దేవునకు ఆయన వారిని నడిపించెను. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థన. ప్రేమగల నాయన, కృపగల నాయన, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన నెల నుండి మరియు నెల వరకు నీ సన్నిధిలో స్తుతించి నేను గణపరిచే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు స్తోత్రములు దేవా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి నాయన. నీకు వందనములు స్తోత్రములు దేవా. ఎందరో మట్టిలో మరుగై ఉన్నారు, మమ్మల్ని అయితే నీ సజీవ లెక్కలో ఉంచుకొని నాయన మేము నూతన సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు నేను కాశీ కాపాడి మరొక దినం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు స్తోత్రములు దేవా. ఇక్కడ చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి నాయన. రాని బిడ్డలు త్వరలో నీ సన్నిధికి నడిపించి నీ మాటలు వినడానికి వారికి అనుగ్రహించి కాపాడండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. కన్నీటి ప్రార్థన వారికి నేర్పిమని కోరుకుంటున్నాము తండ్రి. ఇక్కడ వాక్యం చదివిన బిడ్డని దీవించి ఆశీర్వదించండి నాయన. ఆ బిడ్డకి ఇంకా నీ సన్నిధిలో ఇంకా ఎక్కువ స్తుతించే భాగ్యం వారికి అనుగ్రహించి ఇక్కడ చిన్నలైతే పెద్దలైతే క్రమము పద్ధతి నేర్పించి నాయన నీ సన్నిధిలో మేము స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘ పెద్దలను అయితేనేమి, చిన్నలు అయితేనేమి, పెద్దలు అయితేనేమి, ఎందరైతే ఏ బాధతో ఏ కష్టములతో ఉన్నారో నాయన అట్టి వారందరినీ దీవించు. మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇప్పుడు చెప్పిన వాక్యం ఏందునైనా మేము వినిచిపెట్టే వారంగా కాకుండా మా హృదయంలో నెంబరేసుకునే శక్తిని బలమును మాకు అనుగ్రహించి కాపాడండి నాయన. నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకునొచ్చు. ఈ కొద్ది ప్రార్థన ఆ స్థలకు అప్పగించుకుంటూ మా తండ్రి నజరుడైన యేసయ్య పరిశుద్ధ నామముల ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, వాక్య పట్టణం చదివి వినిపించిన సహోదరుడు గాయష్ గారికి, ప్రార్థించినటువంటి మరి పాస్టర్లకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, గత నెలంతా దేవుడు సురక్షితంగా మనలను, మన కుటుంబాలను కాపాడినటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
ఈ ఫిబ్రవరి నెలలో మొదటి ఆదివారం మనలందరినీ ఆయన సన్నిధికి నడిపించినటువంటి ఆ దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరువచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మీకందరికీ వందనాలు. మంచిది. ప్రభునందు ప్రియులారా, ఆలస్యం చేయకుండా వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం. ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి ఒక అంశం ఏంటంటే, మంచి కార్యం మనం ఎలా చేయాలి, లేదా గొప్ప పని ఎలా చేస్తే మనం అందులో సక్సెస్ అవుతాం. మంచి కార్యం ఎలా చేయాలి అనే అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. మంచి కార్యం. మంచి కార్యం అంటే ఏదో కాదండి, దేవుని పరిచర్య లేదా దేవుని పని లేదా దేవుని యొక్క సువార్త ఎలా చెయ్యాలి, దేవుని పనిలో మనం ఎలా సక్సెస్ అవుతాం, ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క మనము ముగింపుకు వచ్చేసరికి నిజంగా గొప్ప కార్యం నా ద్వారా జరిగించాలని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. చక్కగా గనక వింటే ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటాం. వినాలి బాగా. నేను కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పడానికే సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా వినడానికి ఏమా సిద్ధంగా ఉండాలి. కాస్త మనసు ఇటు అటు ఉంచుకోకండి. ఏమా బయట ఆలోచనలు లోపలికి తీసుకురావకండి. ప్రశాంతంగా కూర్చునండి, ప్రశాంతంగా వినండి. ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతంగా వినడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? వెరీ గుడ్. మంచి కార్యాలు ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాం ఈ లెసన్లో. జాగ్రత్తగా ముందుకు వెళ్దాం. ఓకే. చూడండి, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు ఒక లేఖ రాస్తూ అక్కడ ఒక మంచి మాట ఫిలిప్పీలో ఉన్న సంఘానికి చెప్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9, 10, 11. అమ్మా వెరీ గుడ్. అందరు తీయండి బాబు. బైబిల్లో ఉన్నవారా? బైబిల్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి అందరూ బైబిల్ తెచ్చుకోండి. బైబిల్లో ఉన్నటువంటి రెఫరెన్స్ ఖచ్చితంగా మీ తీయండి అమ్మా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1:9 చదవండి అమ్మా. మీరు అంటే ఫిలిప్పీలో ఉన్న వారికి, ఫిలిప్పీ అనే ఒక ఊరుంది, ఆ ఊరిలో ఉన్నటువంటి దేవుని పిల్లలకు పౌలు గారు చెప్తున్నారు. మీరు అంటే ఇప్పుడు మనమే అనుకుందాం, ఇక్కడ ఉషనాపురంలో ఉన్న దేవుని పిల్లలకు చెప్తున్నారు అనుకుందాం. మీరు శ్రేష్టమైన కార్యములను, శ్రేష్టమైన కార్యము అంటే ఏమా మంచి కార్యం, గొప్ప కార్యం. శ్రేష్టమైన కార్యమును వివేచింపగలవారు అంటే ఆలోచన చేయగలిగ వారు అగుటకు మీ ప్రేమ ఎలా ఉండాలంట? మీ ప్రేమ ఎలా ఉండాలి? తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన ఏమని అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటములను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. ఒక దైవజనుడు పౌలు గారు
సంఘంలో ఉన్నటువంటి వారి గురించి ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే, మీరు శ్రేష్టమైన కార్యములను మీ జీవితాల్లో చెయ్యాలి అని చెప్తున్నాడు. అది ఎలా చేయాలి అంటే, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై ఉండాలి. అప్పుడు మంచి పనిని మనము చేయడానికి ముందుకొస్తాము. చేస్తున్న ఆ పని సక్సెస్ అవుతుంది, సాధిస్తాము కూడా మనం అనుకున్న పని. శ్రేష్టమైన కార్యము అది జరగాలి అంటే నీకుండవలసిన లక్షణం ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ తెలివితో ఉండాలి. తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెను అని చెప్తున్నాడు. అంటే మనము దేవుని పట్ల ప్రేమ, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, అవునా? దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాం. ఆ ప్రేమ ఎలా ఉండాలో తెలుసా? గుడ్డిగా నమ్మకూడదు దేవుణ్ణి. ఏమా ఏదో నమ్మాము అన్నట్టుగా ఉండకూడదు. దేవుని నమ్మితే ఆ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ అంతకంతకు అభివృద్ధి చెందుతూ దేవుని పరిచర్యలో కొనసాగించబడాలి. దేవుని సువార్తలో ముందుకు వెళ్ళాలని పౌలు గారు సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీరు ఈ విధంగా రావాలి, రోజు రోజుకి మీరు అభివృద్ధి చెందాలి, దేవుని పరిచర్యలో ముందుకు రావాలి, దేవుని పనిలో మీరు ముందుండాలని వారిని హెచ్చరిస్తూ వారిని బలపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, నిజంగా ఒక మంచి కార్యం, ఒక గొప్ప కార్యం, ఒక శ్రేష్టమైన కార్యం ప్రేమ తెలివితోనూ అనుభవ జ్ఞానముతోనూ అంతకంతకు సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ అంతకంతకు అభివృద్ధి పొందినటువంటి వ్యక్తులు బైబిల్లో ఎవరైనా ఉన్నారా అని ఈ యొక్క మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, లేదా ఈ మాటలో ఉన్నటువంటి సారాంశాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, లేదా ఈ మాటలో కాస్త లోపలికి వెళ్ళి మనము అందులో ఉన్నటువంటి విషయాన్ని వివరించి నేర్చుకుంటే నిజంగా చాలా ఆశ్చర్యం అవుతుందండి. ఎవరున్నారు ఇంత దేవుని పట్ల ప్రేమ, దేవుని పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ, శ్రేష్టమైన కార్యాన్ని జరిగించినటువంటి వ్యక్తులు బైబిల్లో ఎవరైనా ఉన్నారా? ఒక గొప్ప కార్యం చేశారు బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు. ఎవరు వాళ్ళు? సకల విధములైన అనుభవంతో చేశాడు. సకల విధములైన అనుభవంతో చేశాడు. ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవంతో ఆ కార్యాన్ని, ఆ శ్రేష్టమైన కార్యాన్ని చేసి అందులో సక్సెస్ అయ్యాడు. ఎవరు ఆయన? మోషే, నెక్స్ట్ యేసుక్రీస్తు, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. కాబట్టి సరే, మంచిది. ఒక వ్యక్తి గురించి మనం ఆలోచన చేద్దాం. నిజంగా ఆ వ్యక్తికి ఈ మాటలు చక్కగా మరి వర్తిస్తాయా, లేదా చక్కగా ఆ మాటకు నిజంగా న్యాయం చేసినాడా? ఈ మాటలు పౌలు గారు చెప్పారు కదండి. ఈ మాటలు, ఆ మాటలు ఒక వ్యక్తిని మనం సాదృశ్యంగా తీసుకుంటే ఈ మాటలకు న్యాయం చేశాడా లేదనేది మనం తెలుసుకుంటున్నాం. ఆ వ్యక్తి మీరు చెప్పినట్టుగా మోషే గారు కానీ అలాగే యేసుక్రీస్తు కానీ ఉన్నారేమో. కానీ నేను ఒక వ్యక్తి గురించి మీకు పరిచయం చేస్తాను, జాగ్రత్తగా మీరు వినండి. అందులో ఉన్నటువంటి సారాంశాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ పని మంచి పని చేయాలి. అది ఆ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ అంతకంతకు అభివృద్ధి చెందుతూ అందులో సక్సెస్ కావాలి. ఆలోచన చేద్దాం. ఓకే, ముందుకెళ్దాం. చూడండి, సమూయేలు
మొదటి గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం. యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము, మరియు ఈ 10 జున్నుగడ్డలను తీసుకొని పోయి వారి సహస్రాధిపతికి ఇమ్ము. నీ సహోదరులు క్షేమముగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొనుటకు వారి యొద్ద నుండి ఆనవాలొకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేశను. ఇక చూడండి, ఇక్కడ చదివినటువంటి మాటలు ఒకసారి వివరంగా ఆలోచన చేద్దాం. యెషయి గారికి వినండి, యెషయి గారికి 8 మంది కుమారులు. ఎంతమంది అమ్మా? 8 మంది కుమారులు. 8 మంది కుమారులలో 3 కుమారులు యుద్ధం జరుగుతుంది. ఒక చోట యుద్ధం జరుగుతుంది. ఆ దండులోనికి వెళ్ళిపోయారు, ఆ సైన్యంలోనికి వెళ్ళిపోయారు. యుద్ధము జరుగుతున్నటువంటి ఆ ఊరికి వెళ్ళి ఆ యుద్ధములో లేదా ఆ ప్రాంతంలో ఉన్నారు ఈ 3. యెషయికు పుట్టినటువంటి 3 కుమారులు. ఇంకా మిగతా కుమారులందరూ ఇంటి దగ్గర ఉన్నారు. చిన్న కుమారుడు, 8 మందిలో చిన్న కుమారుడైనటువంటి దావీదు గారి యొక్క వృత్తి ఏంటంటే గొర్రెలను మేపేవాడు, గొర్రెలను కాచేవాడు, తండ్రికి లోబడి తండ్రికి చెప్పినట్టుగా వినేవాడు, తండ్రి ఏది చెప్తే అది వినేవాడు. గొర్రెలను రోజు గొర్రె పిల్లలు తీసుకుపోయి అడవిలో ఆ ప్రాంతంలోనికి వెళ్ళి మేపుకొని వచ్చేవాడు. ఒకరోజు తండ్రి పిలిచాడు. అమ్మ వినండి, ఒకరోజు తండ్రి పిలిచాడు దావీదుని. పిలిస్తే వచ్చాడు తండ్రి దగ్గరికి. వస్తే అప్పుడు చెప్తున్నాడు తండ్రి, ఇదిగో దావీదు, అన్నవాళ్ళు మీ సహోదరులు వేరే ప్రాంతంలో ఉన్నారు, ఎలా ఉన్నారో తెలియదు. ఇప్పట్లాగా సమాచారం అందుకోవాలంటే ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు. ఏమా, ఒకప్పుడు ఫోన్లు లేని కాలంలో ఎట్లా ఏమా లెటర్స్ రాసేవారు కదా, జాబు రాసేవారు, లెటర్ ద్వారా సమాచారం అందుకునే వాళ్ళం. అంటే ఫోన్ల ద్వారా సమాచారం లేనప్పుడు లెటర్ల ద్వారా సమాచారం అందుకునేవారు. మా బంధువులు బాంబేలో ఉన్నారు. బంధువులు ఎక్కడున్నారు? బాంబేలో ఉన్నారు. అప్పుడు ఫోన్లు ఏమి లేవు. మా తాత లెటర్ రాసేవాడు. లెటర్ రాసి అది పోస్ట్ చేస్తే ఒక 1 వీక్, ఒక వారానికో లేదా 2 వారాలకో వస్తే ఆ లెటర్ చదువుతుంటే మా అమ్మలో ఆనందం అంత ఇంత కాదు. ఆ జాబ్ చదువుతూ ఉంటే నిజంగా దగ్గరుండి మా నాన్ననే నాకు చెప్తున్నాడేమో అనే ఫీలింగ్ అనమాట. ఆ సంతోషం అనమాట. ఆ సమాచారం తెలుసుకునేవారు. ఒకవేళ ఎమర్జెన్సీగా ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు ఏదది ఎమర్జెన్సీగా పంపిస్తారు కదా, టెలిగ్రామ్ ఏమంటారు దాన్ని, టెలిగ్రామ్. వెంటనే ఈరోజు రాసామనుకోండి, వెంటనే సాయంకాలంలో లేదా మరుసటి రోజు ఉదయానికో నీకు అందుపోతుంటుంది. టెలిగ్రామ్ అంటారు దాన్ని. అలా చేసేవారు మేము చిన్న ఉన్నప్పుడు. మీ అందరికీ తెలుసు ఆ విషయం. తర్వాత ఇంకా వెనక్కి వెళితే లెటర్ లేని కాలాలలో మనిషే పోయేవాడు అన్నమాట. మనుషులే. కాస్త ముందుకు రండి అమ్మా, ముందుకు రండి అమ్మ. ఇటు కూర్చోండి. మీరు పురుషులు కొంచెం సర్దుకునండి అమ్మ, స్త్రీలు కొంచెం ముందుకు రండి. అమ్మాయి మీరు స్త్రీలు దగ్గరికి రండి అమ్మా. మీ చిన్న పిల్లలందరికీ వైపు రండి. రండి సండే స్కూల్ స్టూడెంట్
సండే స్కూల్ స్టూడెంట్స్ అంతా లేండి. సండే స్కూల్ స్టూడెంట్ ఎవరెవరు? వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా చక్కగా లేచారు. లేను ఆడ కూర్చోండి. ఇంకా జరగండి, ఇంకా జరగండి. ఇంకా రానమ్మా, ముందుకు రండి. ఇక్కడ కూడా పరిచయం చేసేవారు, ఇక్కడ కూడా సాపలేయడానికి ప్రయత్నం చేయండి. ముందుకు రానమ్మా. పంటలు కూడా నీట్గా తుడిచారు, ఏమి ఇబ్బంది లేదమ్మా. కూర్చునండి, ఇబ్బంది లేకుండా. ఓకే, ఒకటేసారి ముందుకు వచ్చి కూర్చోండి. వెనక ఉన్న వారికి ఇబ్బంది కలిగించండి. ఓకేనా? మంచిది, సహకరించండి. ఓకే, మంచిది. దావీదు గారు తండ్రి అయిన యెషయా, చాలమ్మా వినండి, తండ్రి అయిన యెషయా దగ్గరకు వచ్చి నిలబడ్డాడు, పిలిచాడు. పిలిస్తేనే మంద ఒక చోట చెప్పి మంద వేరే వారికి అప్పగించి తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి చెప్తున్నాడు, దావీదు, ఇదిగో మీ అన్న వాళ్ళు వేరే ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ సమాచారాన్ని నువ్వు తీసుకొని రావాలి, నువ్వు వెళ్ళాలి అని చెప్పాడు. వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకుపోమన్నాడు? గోధుమ పిండితో వేయించినటువంటి రొట్టెలు 10 రొట్టెలు క్యారియర్ కట్టుకొని పోన్నాడు. 10 రొట్టెలు తీసుకొని పో. తర్వాత అక్కడ మెయిన్ అధికారి ఒక ఆయన ఉన్నాడు, సహస్రాధిపతి. ఆయన కూడా జున్నుగడ్డలు అంటే ఇష్టమైనకు ఆ 10 జున్నుగడ్డలు తీసుకొని పోనాయనా అని చెప్పాడు. అప్పుడు దావీదు గారు 10 జున్నుగడ్డలు, 10 గోధుమ పిండితో చేయించినటువంటి రొట్టెలు తీసుకొని అన్నవాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ప్రయాణమై వచ్చాడు వాళ్ళ ప్రాంతానికి. వాళ్ళ ప్రాంతానికి వచ్చి ఏంటికి వచ్చాడు ఈయన దావీదు అక్కడికి? వినండి, వింటే మీకు సమాధానం కరెక్ట్ చెప్తారు. వాళ్ళ క్షేమ సమాచారం బాగా వింటున్నారు కదా ఏమా తిమ్మతి? వింటుంటేనే సమాధానాలు వస్తాయి. దావీదు ఎందుకు వచ్చాడు అక్కడికి? వాళ్ళ సమాచారం తెలుసుకోవడానికి, వాళ్ళ క్షేమ సమాచారం, వాళ్ళు ఎలా ఉన్నారో అన్న వాళ్ళు తెలుసుకొని వాళ్ళ నాన్నకు చెప్పడానికి వచ్చాడు ఆ ప్రాంతానికి. ఆ ప్రాంతానికి వస్తే పరిస్థితి వేరే ఉంది. పరిస్థితి వేరే ఉంది. ఏముంది వేరే అంటే అక్కడ ఒక వ్యక్తి బాగా అజానుభావుడు, బాగా గొప్పవాడు. ఒక వ్యక్తి ఎలాంటి వాడో ఒకసారి బైబిల్లో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 4-5 గాజువాడైన గొల్యాతు అను శూరుడు ఒకడు, గొల్యాతు అనే ఒక వ్యక్తి ఫిలిస్తీయుల దండులో నుండి ఒక జాతి ఉంది, ఫిలిస్తీయుల జాతి. ఆ జాతిలో నుండి ఒకడు వచ్చినాడు. అతడు ఎంత హైట్ ఉన్నాడంటే చెప్తున్నాడు అక్కడ, బయలుదేరుచుండెను. అతడు 6 మూల జానడు. 6 మూల జానడంట. 6 మూల జానడు అంటే హైట్ ఎంత ఉన్నాడంటే 6 మూల జానడు ఉన్నాడంట. హైట్ అంటే అందరికంటే హైట్ గా కనపడుతున్నాడు. హైట్ అంటే ఎక్కువ పెద్దగా ఉన్నాడు అనమాట. మామూలుగా అంటే 5 అడుగులు లేదా 5.5 లేదా 6 ఇక వాటికి స్టాప్ అవుతుంది. మోహన్ బాబు ఎంత హైట్ ఉన్నాడు? హీరో మోహన్ బాబు అందరికంటే ఎక్కువ హైట్ ఉన్నాడు కదా. అన్నకు తెలుసు చూడు. ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఉన్నాడు. ప్రభాస్ గారు అందరికంటే హైట్ ఉన్న వాళ్ళు ఎట్టుంటారు తెలుసా? బాగా కనిపిస్తారు అనమాట. మన మధ్యలో ఆదాం ఉన్నాడు, అలాగే నతానేలు ఉన్నాడు. తర్వాత ఈ అబ్బాయి చరణ్ ఉన్నాడు. బాగా హైట్ ఉన్నారు వీళ్ళంతా అక్కడ. అంటే బాగుంటారు అనమాట. హైట్ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ బాడీ, వాళ్ళ మాట తీరు, మనుషులను చూస్తేనే ఇక చాలా గంభీరంగా కనపడతారు. ఇలా మన సంఘంలో ఏ విధంగా అయితే ఉన్నారో అలాగే ఫిలిస్తీయులు అనే జాతిలో ఒక వ్యక్తి ఉన్నాడంట. అతని పేరేం పేరు? గొలియాతు అనే ఒక వ్యక్తి 6 మూరల జానడు, ఎత్తు మనిషి. అతని తల మీద ఒక కిరీటం ఉందంట, రాగి స్థిరస్థానం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించాడు. యుద్ధానికి వెళుతున్నప్పుడు కవచాలు ఉంటాయి కదా, బాడీకి ఏమి ఇబ్బంది కలగకుండా కవచాలు ధరించుకుంటారనమాట. యుద్ధ కవచము ధరించుకున్నాడు. ఆ కవచమే ఎంత వెయిట్ ఉందంటే 5,000
రాగి ఎత్తుగలది, 5,000 తులముల రాగి ఎత్తుగలది ఆ కవచాన్ని ధరించుకున్నాడంట ఈయన బాడీ మీద. మరియు అతని కాళ్ళకు రావి కవచమును, అతని భుజముల మధ్య రాగి బల్లెం ఒకటి నేను, అతని ఈటే లేత గాని ధోని అంత పెద్దది. అంటే టోటల్గా మనిషి చూస్తేనే భయపడాలంగా. ఆ కవచం ధరించుకొని ఆ కిరీటం పెట్టుకొని ఇట్లా నడుస్తూ ఉంటే అందరూ భయపడుతున్నారు. అక్కడ వచ్చినాడంట ఫిలిస్తీన్లలో నుండి ఒక వ్యక్తి వచ్చి, దేవుని పిల్లలు ఇశ్రాయేలీలు ఉన్నారు అక్కడ, ఆ దేవుని పిల్లలైనటువంటి ఆ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు దగ్గరకు వచ్చి ఏమన్నాడు తెలుసా? గుంపులో నుంచి వచ్చి, ఇదిగో వినండి, మేము యుద్ధం చేయడం కాదు, మీరు గుంపు వచ్చి మేము మా ఫిలిస్తీన్ల గుంపు వచ్చి యుద్ధం చేయడం కాదు. ఏం చెప్తున్నాడు తెలుసా? నేనొక్కడిని వస్తా, ఫిలిస్తీన్ల జాతి నుండి నేనొక్కడిని వస్తా, నేనొక్కడిని వచ్చి మిమ్మల్ని ఓడిస్తా. మీలో ఎవడైనా ఒకడు నన్ను ఓడించండి, ఒకవేళ నేను ఓడిపోతే గెలిచిన వానికి దాసులమైపోతాం. నేను గనక ఓడిపోతే గెలిచిన వాళ్ళు ఏది చెబితే అది చేస్తాను, వాళ్ళ కాళ్ళ క్రింద ఉంటాను, వాళ్ళ చేతి క్రింద ఉంటాను, వాళ్లకు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను, దాసునైన ఉంటాను అని చెప్పాడు. ఎవరు బాబు? గొలియాత్ అనే వ్యక్తి చెప్పాడు ఇశ్రాయేలులతో. చెప్తే 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా ఎన్ని రోజులు వచ్చినాడు? 4 రోజులు కాదమ్మా. ఎన్ని రోజులు? 4 అంటే 4 అంటున్నారేమో. 4 కాదు, ఆ 4 కాదు, ఆ 4 కాదు. ఎన్ని రోజులు? 40 రోజులు వచ్చినాడు. ఎన్ని రోజులమ్మా? 40 రోజులు. ఉదయం వస్తున్నాడంట, సాయంకాలం వస్తున్నాడంట. ఉదయం వస్తున్నాడు, మళ్ళీ సాయంత్రం వస్తున్నాడు, ఉదయం వస్తున్నాడు, మళ్ళీ సాయంత్రం వస్తున్నాడు. ఎవరైనా ఉన్నారా నన్ను ఓడించేవారు? నేనొక్కడిని వస్తా, మీ గుంపులో నుంచి ఒకరిని రమ్మనండి, నన్ను ఓడించండి అని ఛాలెంజ్ చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఈ వ్యక్తిని చూసేసరికి భయం అవుతుంది, భయపడుతూ ఉన్నారు. అందుకే అయితున్నాడు అజానుభావుడు, ఆ యుద్ధ కవచాన్ని ధరించుకున్నాడు, కిరీటం పెట్టుకున్నాడు, కాళ్ళకు మరి ఆ యొక్క కవచం ధరించుకున్నాడు, నడుస్తూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. అందరూ చూసి భయపడుతున్నారు. ఇశ్రాయేలీలను పరిపాలిస్తున్న రాజు కూడా భయం వచ్చేసింది, రాజు కూడా భయపడిపోయాడు. ఎవరు ఇశ్రాయేలును పరిపాలించే రాజు? ఎవరు? అందుకే ముందున్న వాళ్ళే చెప్తున్నారు, వెనుక ఉన్న వాళ్ళు చెప్తలేరు అనమాట. అంటే ముందున్న వాళ్ళు ఎవరు? చెప్తాయా? వెరీ గుడ్. లాస్ట్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. వెరీ గుడ్. మంచిగానే సమాధానం ఇచ్చావు. ఓకే, మంచిది. ఎవరు రాజు? ఎవరు బాబు? లాస్ట్లో ఉన్న అమ్మా రాజు ఎవరమ్మా? సౌలు రాజు. ఎవరు? సౌలు రాజు కూడా భయం అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాకునుంది, ఏమి తోచలేని పరిస్థితి, ఏం ఆలోచించాలన్నా ఏది అర్థం కాకునుంది. రోజు వస్తున్నాడు, రోజు పోతున్నాడు. ఈ సమస్య ఎలా తీర్చాలని అనుకుంటూ ఉన్నారు. వీళ్ళలో భయం ఉంది, వీళ్ళలో ఒక తెలియని ఒక మరి భయము చోటు చేసుకుంది. ఈయనను ఓడించలేమనే పరిస్థితి వచ్చేసింది ఇశ్రాయేలులకు. ఇంతలోనే ఎంటర్ అయిపోయాడు. ఎవరు? హీరో దావీదు వచ్చేసినాడు. ఆ పరిస్థితిలో వచ్చి ఏమన్నాడు తెలుసా? ఇతన్ని నేను ఓడిస్తానన్నాడు. అరే, సున్నతి లేని ఇతడు దేవుని పిల్లలను అవమానపరుస్తున్నాడేంటి? దేవుని పిల్లలను భయం కలిగిస్తున్నాడేంటి? ఈ ఫిలిస్తీయుని నేను ఓడిస్తాను అని చెప్పాడు ఆ గుంపులో ఉన్న మనుషులకి.
అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు చెప్పేశాడు, నేను ఓడిస్తానని చెప్పేశాడు. ఆ మాట ఏమైందంటే వాళ్ళ నోట్లో విని వీళ్ళ నోట్లో విని అలా నోటితో వింటూ 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 ఆ సమాచారం ఎక్కడికి వెళ్ళింది తెలుసా? రాజు దగ్గరికి పోయింది. ఆ సమాచారం ఎక్కడికి వెళ్ళింది? రాజు దగ్గరికి పోయింది. రాజు దగ్గరికి పోతేనే రాజు అన్నాడు, అతడు ఎవరినో నా దగ్గరికి ప్రవేశించండి, నా దగ్గరికి తీసుకొని రండి అన్నాడు. అతడు ఎవడో నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. ఇక దావీదు వచ్చాడు. ఎవరి దగ్గరికి? సౌలు అనే రాజు దగ్గరికి వచ్చినాడు. వచ్చి నిలబడినాడు. నిలబడితే ఆ రాజు సౌలు గారు దావీదుని చూసి ఏమంటున్నాడో ఒకసారి బైబిల్లో ఉన్న ఒకసారి మాట చూడండి. సౌలు ఎన్నో వచనం చదువుతున్నారు? 31 చదవండి. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి రాజైనటువంటి సౌలుకు తెలియజెప్పిరి గనుక అతడు దావీదును పిలువనంపెను. దావీదును పిలిచాడు. ఈ ఫిలిష్తీయును బట్టి ఎవరి మనస్సును అసలు భయపడాల్సిన అవసరం లేదు అంటున్నాడు దావీదు వచ్చి. ఈ ఫిలిష్తీయుని గురించి మీరు ఏమి భయపడాల్సిన అవసరం లేదు, మీరేమి కృంగవలసిన అవసరం లేదు అంటున్నాడు. నీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో చెప్తున్నాడు. నేను పోట్లాడతా, నేను గెలుస్తానయ్యా, నేను ఓడిస్తానయ్యా వాణ్ణి అని చెప్తున్నాడు. అప్పుడు సౌలు అన్నాడు, సరేపో అన్నాడా? అనలే. సౌలుకే డౌట్ వస్తుంది. సౌలుకే డౌట్ వస్తుంది. అందుకే సౌలు అన్నాడు, ఏమన్నాడు తెలుసా మాటకి? సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొనుటకు, వానితో పోట్లాడుటకు, వానితో యుద్ధము చేయుటకు నీకు బలము చాలదయ్యా. నువ్వు ఎంతున్నావు తెలుసా? నీవు బాలుడవు, నీవు పిలగానివి. నువ్వెవరివి? పిలగానివి నీవు. అతడు అజానుభావుడు, ఒకటి తీసేస్తాడు నిన్ను. మళ్ళీ ఏం చెప్తున్నాడు దావీదు? సౌలు ఆ యొక్క దావీదుతో, వాడు సౌలు ఆ యొక్క గొలియాతు అనే వ్యక్తి, వాడు బాల్యము నుండే విద్యాభ్యాసము చేసినవాడు. విద్యాభ్యాసము అంటే ట్రైనింగ్ చేసినాడు. మామూలుగా పిల్లల్ని ఇప్పుడు టౌన్లోకి వెళ్తే కరాటా నేర్చుకుంటున్నారు చిన్నపిల్లలు. చిన్నపిల్లల నుంచే కరాటా స్కూల్ తర్వాత ఏది ఆడపిల్లలు కూడా. ఇప్పుడు మనకి ఇక్కడ పల్లెటూరు కాబట్టి అంత తెలియదు, కానీ చిన్న పిల్లలు కరాటా నేర్పిస్తున్నారు. ఎందుకంటే బాల్యములో నుండే విద్యాభ్యాసం నేర్చుకుంటే బాగుంటుంది అని, మంచి అనుభవం ఉంటుంది అని. అందుకే మేము కూడా ఏం చెప్తున్నామంటే, మనము ఏదో కరాటనో ఏదో నేర్పించడం కాదు, వాక్యం నేర్పించండి అని మన ఉద్దేశం. చిన్నపిల్లలకి ఏం నేర్పించాలమ్మా? వాక్యము నేర్పించండి. చిన్నపిల్లలు బాల్యము నుండే విద్యాభ్యాసము, బాల్యము నుండే దేవుని మాటలు నేర్చుకుంటే పెద్దవాళ్ళైన తర్వాత మంచి అనుభవం ఉంటుంది. ఎక్కడ ఏ వాక్యం ఉందో చక్కగా తీసి చెప్పగలుగుతారు. ఒక 20 ఏళ్ళు, ఒక 30 ఏళ్ళు వచ్చేసరికి మేము అప్పుడు నేర్చుకున్నామండి సండే స్కూల్లో అని చెప్తారు వాళ్ళ అనుభవాన్ని. అందుకే పిల్లలకు ఏం నేర్పించాలా? వాక్యము. సండే స్కూల్కి పంపండి మీ పిల్లలను. ఏమా, ఇదిగో ఇక్కడ ఈ గొలియాతు ఎక్కడికి వెళ్ళాడు? సండే స్కూల్కి వెళ్ళలే. ఎక్కడికి వెళ్ళాడు? యుద్ధం నేర్చుకోవడానికి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఎక్కడికి పంపించారు ఇతన్ని? యుద్ధము నేర్చుకుంటున్న ట్రైనింగ్ చేసినాడు అక్కడ. వాడు బాల్యము నుండే ట్రైనింగ్ చేసిన వాడు. నువ్వు చూస్తే పిల్లగానివి, నువ్వు చూస్తే బాలునివి, వాణ్ణి జయించలేవయ్యా అని చెప్పేశాడు. వానితో కోట్లాడలేవు, వాణ్ణి ఓడించలేవు అని చెప్పాడు దావీదుకి సౌలు రాజు. అప్పుడు దావీదు అన్నాడు, అందుకే దావీదు ఏం చేశాడు తెలుసా? తన అనుభవాన్ని చెప్తున్నాడు. తన అనుభవాన్ని వివరిస్తున్నాడు. అయ్యా వినండి, అయ్యా నువ్వు చెప్పింది, రాజా నువ్వు చెప్పింది కరెక్టే. నేనెవరిని? బాలుడనే, నేను చిన్నపిల్లగానే.
నేను చిన్నపిల్లగానే. ఒక విషయం వింటావయ్యా అన్నాడు. ఒక విషయం నేను చెప్తాను వినయ్యా రాజా, నేను చెప్పేది విను అన్నాడు. సరే చెప్పు, ఏం చెప్తావో చెప్పు అన్నాడు దావీదుని రాజు దగ్గర నిలబెట్టుకొని. ఏం చెప్తావో చెప్పు వింటానులే అన్నాడు. నీకో విషయం చెప్తాను విను బాగా, చెప్పయ్యా అంటే, ఏమి లేదయ్యా, నేను మా నాన్న చెప్పాడు గొర్రెలను మేపుకోరామని. గొర్రెలను మేపడానికి పోయాను అడవికి, అరణ్యానికి పోయాను, గొర్రెలు మేపుకుంటున్నాను. ఒకరోజు ఏం జరిగిందో తెలుసాయా ఓ రాజా, ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది అంటే, ఏమి లేదయ్యా, ఒక గొర్రె పిల్లను ఒక సింహం వచ్చి ఆ ఆ మందలో నుండి ఒక గొర్రె పిల్లను తీసుకొని నోటిలో పట్టుకొని వెళ్ళిపోతుందయ్యా, పారిపోతుందయ్యా గొర్రె పిల్లను పట్టుకొని అని అన్నాడు. మరి ఏం చేసావు నువ్వు అంటే, నేను ఊరుకుండలేదయ్యా, నేను ఊరికి ఉండలేదు, వదిలేయలేదు. సింహము ఎంత ఫాస్ట్గా పరిగెత్తిందో నేను కూడా అంత ఫాస్ట్గా పరిగెత్తానయ్యా. పరిగెత్తి ఆ సింహానికి ఎదురు నిలబడి ఇదిగో ఆ సింహము నోట్లో ఉన్నటువంటి ఆ గొర్రె పిల్లను ప్రాణముతో కాపాడానయ్యా. ఆ గొర్రె పిల్లను నేను ఆ సింహపు నోటిలో నుండి నోటిని చీల్చి గొర్రె పిల్లను ప్రాణముతో నిలబెట్టాను. తెలుసాయా నా గురించి? సింహాన్ని చంపేశాను నేనెవరిని? పిల్లగాన్నే, కానీ పిడుగుని. వీడు పిల్లగాడు కాదు, వీడు పిడుగు మామూలు వ్యక్తి కాదు, వీడు పొట్టోడు కాదు, వీడు గట్టోడు. వీడెవడు? గట్టోడు. పొట్టోడు అనుకుంటున్నావు, పిల్లగాడు అంటున్నావా? నా అనుభవం చెప్పునా? సింహము మామూలుది కాదు, అది సింహం చూస్తేనే మనకి భయం అవుతుంది. ఇన్ని గొర్రె పిల్లలు ఉన్నాయి, ఒక గొర్రె పిల్ల పోతే వాయలే అని వదిలేయలే, విడిచిపెట్టలే. దానికోసం పరుగులెత్తి ఆ సింహాన్ని ఎదురు నిలబడి ఆ సింహం నోట్లో నుంచి చీల్చి గొర్రెపిల్లను కాపాడి దాన్ని చంపేశానయ్యా అని చెప్పాడు. మళ్ళీ ఏం చెప్పాడు తెలుసా? మళ్ళీ కొన్ని రోజులకు ఏం జరిగిందో తెలుసాయా? ఒక ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి వస్తే గొర్రెపిల్లను పట్టుకొని నోట్లో పట్టుకొని అది కూడా పోతుందయ్యా. ఆ ఎలుగుబంటి నోట్లో నుండి కూడా గొర్రెపిల్లను కాపాడి దాన్ని కూడా చంపేశాను. దాన్ని కూడా నేను చంపేశానయ్యా అని తర్వాత ఏమన్నాడు తెలుసా? సింహము నుండి, ఎలుగుబంటి నుండి నా దేవుడు సింహము నుండి నా దేవుడు నన్ను రక్షించాడయ్యా. ఈ ఫిలిస్తీయుడు ఎంత ఈ ఆరు జానడు మూరలు అడుగున్నటువంటి ఈ వ్యక్తి ఎంత? ఈ వ్యక్తి విషయంలో కూడా దేవుడు నాకు సహాయం చేసి ఈ వ్యక్తిని ఓడించే శక్తి దేవుడు నాకు ఇస్తాడయ్యా. వీడు సున్నతి లేనివాడు, సున్నతి పొందిన మనల్ని భయపడియడం ఏంటి? నిజమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆయన గొప్పవాడయ్యా. ఆ గొప్పవాడైనటువంటి ఆయన నాకు సహాయం చేశాడు. సింహము నుంచి కాపాడాడు, ఎలుగుబంటి నుంచి కాపాడాడు, వాటిని జయించే శక్తిని నాకు ఇచ్చాడు. ఈ గొల్లియాతు ఎంత అయ్యా, నేను వీడిని ఓడిస్తానయ్యా అని చెప్పాడు. ఈ మాట శ్రేష్టమైన కార్యము ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ అంతకంతకు మర్చిపోతురా, అంతకంతకు అభివృద్ధి చెందాలన్నమాట. శ్రేష్టమైన కార్యం. నిజంగా దావీదు గారు శ్రేష్టమైన కార్యం, ఆ యొక్క గొల్లియాతును ఓడించడం అంతకంటే పెద్ద శ్రేష్టమైనది కాదు. శ్రేష్టమైన కార్యం తెలివితోనూ అనుభవంతో చెప్తున్నాడు. ఎవరికి? సౌలుకి చెప్పాడు. నా అనుభవాన్ని నీకు చెప్పానయ్యా అన్నాడు. ఇక సౌలు కూడా ఏమనలేదు. సరే, ఇంకో మాట అన్నాడు అక్కడ, దేవుడు నాకు సాయం చేస్తాడు. దేవుని గురించి చెప్పేసరికి సౌలు కూడా తగ్గాల్సిందే. సరే పోవయ్యా అన్నాడు. సరే పోవయ్యా, యుద్ధం చేయిపో అన్నాడు. వచ్చాడు దావీదు. వినండి అమ్మా, దావీదు అనుభవాన్ని, సకల విధములైన అనుభవాన్ని మనం తెలుసుకున్నాం. ఇంకో విషయం తెలుసుకోవాలి ఇక్కడ. తెలివి, ప్రేమ తెలివితోను అన్నాడు. ప్రేమ తెలివితోను. ఏ తెలివి ఉపయోగించాడో తెలుసా?
రాజు సెలవిచ్చాడు, నువ్వు వెళ్ళి యుద్ధం చేయపన్నాడు. వెంటనే దండులోకి వెళ్ళలే, ఆ సైన్యంలోనికి వెళ్ళలే. ఏం చేశాడు? ఒక నదికి వెళ్ళాడు. ఏం చేశాడమ్మా? ఒక నదికి వెళ్ళాడు. ఒక నదికి వెళ్ళి ఒక నున్నని రాళ్ళు, ఎన్ని నున్నని రాళ్ళు ఎన్ని తీసుకున్నాడు? ఎన్నమ్మా? వెరీ గుడ్. ఎన్ని ఒకసారి చూడండి, చదవండి. అది తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నటి రాళ్లను ఏరుకొని తన ఎద్దునున్న చిక్కములో ఉంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళాడు. నదికి వెయ్యి నున్నటి రాళ్ళు ఎన్ని తీసుకున్నాడు? 5 తీసుకున్నాడు. అక్కడ ఆ దండులో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారమ్మా దండులో? చెప్పండి, టైం అవుతుంది, నేను మళ్ళీ ముగించాలా? ఒక్కడే ఉన్నాడు. ఈయన తీసుకున్నది ఎన్ని? 5 రాళ్ళు. అదేంటి? ఒక రాయితో కొడితే చనిపోతాడు. మళ్ళీ మిగతా రాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకు తీసుకున్నాడు? ఎందుకు తీసుకున్నాడు 5 రాళ్ళు? ఎందుకు తీసుకున్నాడంటే వినండి, అదే తెలివి అనమాట. ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ అంతకంతకు అభివృద్ధి నొందాలి. అది ఒకవేళ నేను ఒకే రాయి తీసుకున్నాను అనుకోండి, ఒకవేళ ఆ దండులోనికి వెళ్ళాను అనుకోండి, ఒకే రాయితోనూ గొల్లియాతును కొడతాను, చనిపోయాడు అనుకోండి, వాళ్ళ సైన్యం ఊరుకుంటుందా? వాళ్ళ సైన్యం ఉంది కదా, ఫిలిష్తీయుల సైన్యం, ఊరుకుంటుందా? వస్తారా? ఏం చెప్పరు? అతను ఏమంటున్నాడు? నేను ఒక్కనే అంటున్నాడు. ఒకవేళ ఓడిపోతే మాట మీద నిలబడతాడా? నేను ఒక్కనే అంటున్నాడు. నిన్ను ఓడిస్తాను అన్నాడు. ఓడిస్తానంటే మిగతా వాళ్ళు వస్తారా రారా? మాట మీద నిలబడే వ్యక్తి కాదు. శత్రువు ఎప్పుడు మాట మీద నిలబడడు కదా అని ఆలోచన చేశాడు మనోడు. చూడండి, ఆ దండులోనికి వెళ్ళినప్పుడే బాగా క్యాచ్ చేశాడు అనమాట. తెలివి అంటే ఇది. ఒక సమస్య వచ్చింది అంటే వినండి బాగా, పెద్దలైన వారు కానీ ఏదైనా సమస్య క్లియర్ కావాలంటే అన్ని విధాలుగా ఆలోచనలు చేయాలా, అన్ని కోణంలో ఆలోచన చేసి సమస్యను క్లియర్ చేయాలా. అది తెలివితోనూ అనుభవ జ్ఞానముతోనూ అంతకంతకు అభివృద్ధిని పొందడం అంటే ఇదే అనమాట. తెలివి ఆలోచన చేశాడా? ఆ దండులోనికి ఫస్ట్ స్టార్టింగ్ పోయినప్పుడే ఆలోచన చేశాడు. ఇట్లుందా పరిస్థితి అంతా చూసినాడు. చూసి ఓహో మంచిది మంచిది అనుకున్నాడు. రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. పోయి దానికి నదికి పోయినాడు. 5 నున్నటి రాళ్ళు తీసుకున్నాడు. 5 నున్నటి రాళ్ళు ఎందుకు తీసుకున్నాడంటే, ఒకవేళ గొల్లియాతును కనుక పడగొడితే మిగతా వాళ్ళు వస్తే ఆగండి నేను నదికి పోయి రాళ్ళు తెస్తాను ఆగండి అంటారా? ఒకవేళ దేవునికి అవమానం జరుగుతుంది కదా మిగతా వాళ్ళు వస్తే. ఏమా? మిగతా వాళ్ళు వస్తే దేవునికి అవమానం జరుగుతుంది. నేను చేసిన పని సక్సెస్ కాదు, దేవుని అవమానపరిచినట్టు. అలా కాదని 5 నున్నటి రాళ్ళు తీసుకున్నాడు. 5 నున్నటి రాళ్ళు తీసుకున్నాడంటే గొల్లియాతుతో పాటు ఇంకెంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? నతానేల్ గట్టి చెప్పు. 4 ఉన్నారని లెక్క. ఆ 4 ఎవరెవరో ఒకసారి చూద్దాం. చూడండి, ఆ 4 ఎవరెవరు. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనం. దావీదు 5 నున్నటి రాళ్ళు ఎందుకు తీసుకున్నాడో చదవండి. 21:16 చదవమ్మా. అప్పుడు రెఫాయిలుల సంతతి వాడగు ఇష్టి బెనోబా అనే వ్యక్తి ఒకడుండెను. అతడు ధరించుకున్న ఖడ్గము గొప్పది, కొరతది. వాని ఈటె 300 తులముల ఎత్తుగలది, ఇత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండెను. ఇతడు చెప్పాడంట. ఏమని? ఈ బెనోబా ఏం చెప్పాడండి? దావీదును చంపెదనన్నాడంట. ఎందుకు చంపాలి దావీదును? ఎందుకు చంపాలనుకున్నాడు దావీదును?
ఇక్కడ గొల్లియాతును చంపినప్పుడు ఆ పగ ఇతనిలో ఉందన్నమాట. ఆ పగ ఇతనిలో ఉంది, పక్కనే ఉన్నాడు. గొల్లియాతు పక్కనే ఇతను కూడా బాగా అజానుభావుడే. నువ్వు 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 ముందు వానా, నేను వెనక ఉంటా, నువ్వు కొంచెం దెబ్బ తిన్నావనుకో వెంటనే నేను ఎంటర్ అవుతా, వాడిని ఓడిస్తా అని రెడీగా ఉన్నాడు అనమాట ఇతను. ఇతను అందుకే పగ పెట్టుకున్నాడు. చూడు, నేను అతన్ని చంపుతాను. ఎందుకు పగ అంటే గొల్లియాతును చంపినటువంటి ఆ స్థానములో దావీదు మీద పగ పెట్టుకున్నాడు అనమాట ఇతను. అది అక్కడ రాయబడింది. అతడు కూడా ఉన్నాడు అక్కడ. గొల్లియాతు పక్కన ఎవరున్నారు? ఇతను కూడా ఉన్నాడనమాట. ఇంకో ఒకడైపోయా, ఇంకొకరు ఉన్నారు. చూడండి, రెండో వాడు అదే 21:18. అటు తర్వాత సిబెక్కై రెఫాయిల సంతతివాడు. చాలు చాలు, సిబ్బెకై అనే వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడు, రెండో వాడు. మూడో వాడు ఎవరు అంటే ఈ 19 చదవండి. తర్వాత ఫిలిస్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరగగా అక్కడ బెత్లెహేమీయుడైన కుమారుడగు ఎల్హానాను గిత్తీయుడైన గొలియాతు. ఎవరున్నారు గొలియాతు పక్కన? తన తమ్ముడు. గొలియాతు తమ్ముడు కూడా రైట్ హ్యాండ్ గానే ఉన్నాడు పక్కనే. గొలియాతు ప్రక్కన తన తమ్ముడైనటువంటి వ్యక్తి కూడా గొలియాతు అక్కడనే ఉన్నాడు. ముగ్గురు ఐరి. దావీదు ఇంత తొందరగా ఎంత క్యాచ్ చేశాడు చూడండి. ముగ్గురు ఉన్నారు అక్కడ. ఇంకో నాలుగో వాడు 21 మంచి ఎత్తైన ఒకడున్నాను. అతని గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఒక్కొక్క చేతికి ఎన్ని విరేలు ఉన్నాయంట? 6. మనకి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అతనికి ఎన్ని ఉన్నాయి? 6 వేలు ఉన్నాయంట. ఒక్కొక్క చేతికి 6 వేలు. అంటే కాళ్ళకు కూడా ఉన్నాయా? ఏం చెప్పరు? 4 అంటే చేతులకు 6, కాళ్ళకు 6, మొత్తం కలిపి ఎన్ని ఉన్నాయి? 24 విరేలు ఉన్నాయి. మనకి ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. అతనికి 24 వ్రేళ్లతో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు ఆ గుంపులో. అతడు రెఫాయిముల సంతతివాడు. చాలు చాలు, అతడు కూడా అక్కడ ఉన్నాడు. ఎంతమంది? 4. గొలియాతో 5 మంది. అక్కడ బాగా యాక్టివ్గా ఉన్నవారు ఉన్నారు. ఇతను పడగొడితే ఈ 4 కూడా వస్తారు, యుద్ధం చేస్తారు. తర్వాత నేను ఓడిపోతాను, దేవునికి అవమానం జరుగుతుంది కదా అని ఎన్ని పెట్టుకున్నాడు? నదికి పోయి 5 నున్నటి రాళ్ళు పెట్టుకున్నాడు దావీదు అన్నమాట. చూడండి తెలివి. ఏ అమ్మాయి వైరు చూడు, ఏం చేస్తున్నావు నువ్వు? వినండమ్మా, 5 నున్నటి రాళ్ళు ఆ యొక్క సంచిలో వేసుకున్నాడు. ఈ 5 మంది ఒకవేళ ఈ 4 మిగతా 4 వస్తే కూడా వాళ్ళను కూడా కొట్టి చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోను పోయాడు. ఆ ఫిలిస్తీయుడు ఉన్న చోటికి పోయాడు. 5 రాళ్ళు పెట్టుకొని వచ్చాడు. ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు వచ్చాడు. ఆ సైన్యంలో నిలబడ్డాడు. అంత కవచం ధరించుకొని ఉన్నాడు. ఎక్కడ ఖాళీ లేదు. ఇక్కడ నుదుని, ఇక్కడ తల దగ్గర ఖాళీగా కనపడింది. ఇక దొరికిపోయినావు లేరా అనుకున్నాడు దావీదు. ఒకటే రాయి, ఆ నున్నటి రాయి, ఒకటే రాయి తీసుకొని ఏం చేశాడు? పెట్టి ఇస్త్రీ వేస్తలకి ఇక్కడ తలిగింది. వెంటనే కుప్పకూలిపోయాడు. తన కత్తి తీసి తానే దావీదు తీసే కత్తితోని కొట్టి చంపేశాడు. చంపేసేసరికి అక్కడ ఈ మిగతా 4 ఉన్నారా? పారిపోయినారు. ఇంకా ఆ భయం అంటుకుంది వీళ్ళకు. వా ఇంత గొప్ప అజానుభావుని కొడితే చరణ్ ఇక మా పరిస్థితి, మమ్మల్ని కూడా చంపేస్తట్టున్నాడు బాబోయ్. ఈడేం పొట్టోడు కాదు, గట్టోడు, ఈడు పిల్లగాడు కాదు, పిడుగు అనుకొని
అక్కడి నుంచి అందరు ఫిలిస్తీన్లు అందరూ ఏమైపోయారు? పారిపోయినారు. వదిలేసి, అందరినీ వదిలేసి ఎవరి పరుగు వాళ్ళదే. అంతే. ఆ, కొంత కొంత కొంతవరకే నడుస్తుంది. గర్వము నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. నాశనం అయిపోతాడు కొంతకాలానికి. విర్రవీగకండి, గర్వపడకండి. బలముందనో, బలగముందనో, డబ్బుందనో, ఆస్తుందనో, నా మాట చెల్లుతుందనో విచ్చలవిడిగా మాట్లాడకండి, దెబ్బతింటారు. ఒక గొలియాతు ఏ విధంగా పడిపోయాడో దేవుడు కూడా ఒక వ్యక్తిని నిలబెడతాడు నీకు ఎదురుగా, నిన్ను పడగొట్టడానికి. పడిపోయాడు, గెలిచాడండి. దావీదు గెలిచి విజయోస్తముతో రాజు దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు పౌలు గారు ఈ మాట అన్నారు కదా ఫిలిస్తీన్లో ఉన్నటువంటి వారికి. ఇప్పుడు ఈయనకు వర్తిస్తుందా వర్తించదా? శ్రేష్టమైన కార్యము తెలివితోను, ఒకసారి చదవండి అది 9:1-9. శ్రేష్టమైన కార్యమును వివేచింపగలవాడగుటకు మీ ప్రేమ దేవుని పట్ల ఉన్న ప్రేమ తెలివితోను, సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెను. సకల విధములైన అనుభవ జ్ఞానం. నిజంగా దావీదుకు అనుభవం ఉందా లేదంటారు? సౌలు దగ్గరకు వచ్చి ఏ అనుభవాలు చెప్పాడు? సింహం గురించి, ఎలుగుబంటి గురించి చెప్పేశాడు. తర్వాత దేవుడు నాకు సహాయం చేశాడు, ఆ రోజుల్లో ఈ వ్యక్తిని కూడా కొట్టడానికి దేవుడు నాకు సహాయం చేశాడు, నన్ను పంపయ్యా అన్నాడు. వెంటనే పర్మిషన్ ఇచ్చాడు సౌలు. అక్కడికి వెళ్ళిన తర్వాత 5 నున్నటి రాళ్ళు తెచ్చాడు. తెలివితో 5 నున్నటి రాళ్ళు. వీళ్ళు ఏదో మళ్ళా వస్తట్టున్నారు శత్రువులు, వీళ్ళైతే ఓడించేదైతే ఖాయం. దేవుడు ఇస్తాడు నాకు ఆ శక్తి, వీడిని ఖచ్చితంగా ఓడిస్తాను. పొరపాటున మిగతా వాళ్ళు వస్తే పరిస్థితి ఏంటి? ఆగండి నేను నది పోయి రాళ్ళు ఎరుకొచ్చుకుంటా, అప్పుడు కొడతా అంటే ఎట్లుంటుంది పరిస్థితి? ఇదేదో బాగలేదు అని దావీదు ఆలోచన చేసి, ఎందుకైనా మంచిది ఇంకా ఒక 5 రాళ్ళు ఎక్స్ట్రా, 4 రాళ్ళు ఎక్కువ వేసుకొచ్చుకొని ఉన్నాడు. వాడొస్తే కూడా ఈడొస్తే కూడా వేసేదే, దిగినాంగా పెట్టేదే, వేసేదే అని రెడీ అయిపోయి గెలిచాడు. నిజంగా శ్రేష్టమైన కార్యము తెలివి, ఆ యొక్క ప్రేమ తెలివితోనూ, అనుభవ జ్ఞానముతోనూ, సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ ఒక మంచి పని దావీదు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మీరు గమనించండి, ఈరోజు మనము కూడా ఒక మంచి పని చేయాలి. దేవుని పట్ల ప్రేమ ఉంటే శ్రేష్టమైన కార్యాన్ని చేయడానికి ముందుకొస్తారు. దేవుని పట్ల మొదట ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఇప్పుడు మన పిల్లల పట్ల ప్రేమ ఉంది. పుట్టినరోజు జరుపుకోవాలా, ఫస్ట్ పుట్టినరోజు ఏదో ప్రార్థన చేశారు ఇంకా పోతాం అనరు. ఫస్ట్ పుట్టినరోజు ఎలా చేస్తారు? బాబు పుట్టిన ఫస్ట్ ఇయర్ ఎట్ట చేస్తారమ్మా? చాలా భారీగా. ఎందుకంటే పిల్లోని పట్ల నీకున్న ప్రేమ ఉంది కాబట్టి చాలా భారీగా చేసేస్తావు. అందరి బంధువులను పిలుచుకుంటావు, తర్వాత వాళ్ళకందరికీ భోజనాలు, స్టేజికి అలంకరణ, ఇవన్నీ కూడా చేస్తాం. ఎందుకు ఇట చేస్తున్నావు అంటే, సార్ మొదటి పుట్టినరోజు, మా బాబు అంటే నాకు చాలా ప్రేమ. అంటే ప్రేమ ఉంటే గొప్ప కార్యాన్ని గొప్పగా చేయడానికి ఇష్టపడతాం. దేవుని పట్ల మనకు కూడా ప్రేమ ఉంది. ఆ ప్రేమ తెలివితోనూ, అనుభవ జ్ఞానముతోనూ గొప్ప కార్యాలు మన ద్వారా కూడా చెయ్యాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీవు దేవుని పట్ల ప్రేమ ఉంటే నువ్వు కూడా చేస్తావు. ఎలా చేయాలా? మళ్ళా ఒక గొప్ప సభ ఏర్పాటు చేయాలి. మనం సువార్త సభ, దేవుని వాక్యము అందించే ఒక సభ, లేదా ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించే సభ, సువార్త దండయాత్ర మనం చేయాలి అంటే మనం ఎట్లా? మళ్ళా మనం ముందుకు వస్తామా, వెనక్కెళ్తామా? అమ్మా, ఈ సంవత్సరము సువార్త కార్యక్రమము చెయ్యాలి అని ఒకరోజు అనౌన్స్మెంట్ చేశాను. అప్పుడు మీరు ముందుకు వస్తారా, వెనక్కిపోతారా? ఏం చెప్పరు? ముందుకు ఏడొస్తారు? ఇంకా ఏడలేసారి చిన్నగా చూసుకోండి. ముందుకు వస్తారా? ముందుకు వస్తే మంచిదే. ముందుకు వచ్చిన వాళ్ళు ముందుకు వస్తారు, వెనక్కి పోయేటోళ్ళు వెనక్కి పోతారు. గొప్ప
కార్యాలు మన వల్ల కాదులేండి. చేసేవాళ్ళు చేస్తారు, లేదో వాళ్ళ పక్కన చర్చి పక్కన ఉన్న వాళ్ళు, ఆ చర్చి వెనుకున్న వాళ్ళు ఎవరో నలుగురు వచ్చి చేస్తారులే. మనం ఏం చేయాలా? వెనక ఉండి ఏదో వాళ్ళ దాంట్లో గుంపులో ఒకరం. ముందుకు రండి అక్క, కొంచెం అక్క ముందుకు రండి అక్క. అమ్మ వినండి, టైం అవుతుంది, నేను ముగించాలా. టైం ఎక్కువ కూడా తీసుకోకూడదు. ఇప్పుడు మనము సంఘము ద్వారా సువార్తను ప్రకటించాలి. అంతకంటే గొప్ప కార్యం ఇంకొకటి లేదు. సువార్త ప్రకటించాలి. ఒక భారీ సభ ఏర్పాటు చేసి మన సంఘము ద్వారా నూతన ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించాలి. అదే గొప్ప కార్యం. ఇప్పుడు ఈ గొప్ప కార్యం చేయాలంటే మనం ఏం చేయాలి? అనుభవము, ఆలోచన సహోదరి చెప్పింది. ఇంకా అన్ని ఉన్నాయి, ఇది ఉండాలా. ఏది? ఇది ఉండాలా. మనీ, డబ్బు ఉండాలా. డబ్బు లేదు కాబట్టి ఇంకా వదిలేస్తారంటుంటా. డబ్బు పోగు చేసే విధానం కూడా నేను చెప్పాను. ఏమా, డబ్బు పోగు చేసే విధానం కూడా నేను చెప్పాను. అమ్మా, ఒక ఉండి తీసుకెళ్ళండి. రోజు ఒక 5 రూపాయలు పిల్లలకి మనం అందిస్తాం కదా, ఒక 5 రూపాయలు రోజు ఒక 5 రూపాయలు వేయండి. వేసినటువంటి ఆ ఉండి ఒక రోజు సంఘానికి తీసుకురండి. ఒక మంచి కార్యం నీ ద్వారా జరుగుతుందమ్మా. నేను గతంలో చెప్పాను, ఒక సహోదరి తీసుకెళ్ళిపోయింది, మధ్యలో తీసుకెళ్ళిపోయింది, కానీ గొప్ప కార్యం చేసింది ఆ సహోదరి. ఒక్కరే తీసుకుపోయి చేస్తే గొప్ప కార్యం చేసినప్పుడు అందరం తీసుకొని వెళితే ఇంకా గొప్ప కార్యం కూడా మన సంఘం ద్వారా చేయవచ్చా, చేయకూడదా? అదే తెలివితోనూ ఆ ప్రేమ శ్రేష్టమైన కార్యాన్ని చేయగలుగుతుంది. చేయలేమా? దేవుని ఈ సంవత్సరములో ఒక గొప్ప సభ ఈ సంవత్సరం మనం ప్రారంభించి నెక్స్ట్ ఇయర్ 2026లో చేయలేమా? ఒక 1 ఇయర్ మనము అమౌంట్ను పోగు చేసుకొని ఒక మంచి సభ, లేదా ఒక సువార్త, ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త, మీరు వెళ్ళండి, దానికి అయ్యే ఖర్చు నేను తీసుకుంటాను. ఏమైనా గత సంవత్సరం కానీ అటువైన సంవత్సరం కానీ ఇలాంటి మంచి కార్యాలు మన ద్వారా జరిగించామా? జరిగించలేదు. కనీసం ఇప్పటి నుంచైనా బాధ్యత తీసుకోకపోతే ఎలా? ఆ బాధ్యత తీసుకోవాలి. మనం రోజు ఒక ఉండిలో ఒక అమౌంట్, కొత్త పిల్లలకి ఇచ్చే అమౌంట్ ఒక 5 రూపాయలు రోజు వేయండి. ఒక 6 నెలలకి ఎంత అవుతుందో చూడండి, ఒక సంవత్సరానికి ఎంత అవుతుందో చూడండి. ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా జరుగుతుంది ఈ కార్యం. దావీదు ఏ విధంగా అయితే తెలివితోనూ అనుభవ జ్ఞానముతోనూ ఆ గొల్లియాతును ఓడించాడో, మన సంఘము ద్వారా కూడా అరే ఎట్ట చేశారు వీళ్ళంతా ఆశ్చర్యపోయేటట్టుగా ఒక పెద్ద సభ కూడా ఏర్పాటు చేసి అనేకులకు వాక్యం అందించే గొప్ప కార్యము నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా జరుగుతుంది. మనం ఆలోచించడం లేదన్నమాట. మనము ఆ కార్యము మనం చేయడం లేదు. ఎంతసేపు ఉన్నా నా పిల్లలు, నా కుటుంబము, నా పరిస్థితి, నా ఆరోగ్యము, ఇవే చూసుకుంటూ గొప్ప కార్యము నీ ద్వారా జరిగిందా? జరగాలి. ఒక యేసుక్రీస్తు చూడండి, చివరిగా చెప్తాను. ఒక యేసుక్రీస్తు గొప్ప కార్యం చేశాడు. ఎలా చేశాడు? తెలివితోనూ అనుభవ జ్ఞానముతో చేసేశాడు. యేసు ప్రభు ఏం చేశాడు? ప్రతి మనిషి యొక్క పాపము నుంచి విడుదల పొందడానికి ఆయన సిలువలో త్యాగం చేశాడు. తన ప్రాణాన్ని ఏం చేశాడు? త్యాగం చేశాడు. ఆ త్యాగం చేయడం వల్ల మనకందరికీ పాప విమోచన, పాప విడుదల జరిగింది. ఎలా చేశాడు తెలుసా? ఆయన తెలివితోను. ఒక చోట వాక్యం చెప్తుంటే రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేసినారు. ఒకసారి చూడండి, లూకా సువార్త అక్కడ నుంచి ఏం చేశాడో చూడండి. అక్కడ యోహాను సువార్త 8:59 ముగించుకుందాం. 8:59. కాబట్టి వారు ఆయన మీద, అంటే యేసు ప్రభు మీద రాళ్ళు రువ్వుటకు, రాళ్ళు విసిరివేయుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. ఏం చేశాడు యేసు ప్రభు వారు? దాక్కొని కనిపించకుండా దేవాలయం వెనుక నుంచి వెళ్ళిపోయినాడు. వీళ్ళు రాళ్ళు తీసుకునేసరికి అదే తెలివి. అక్కడే నిలబడితే రాళ్ళతో కొడతారు ఈయనని. ఆయనకు ముందున్నటువంటి ఆ పని నెరవేరదు. ముందు గొప్ప కార్యం చేయాలా,
గొప్ప శ్రేష్టమైన పని ముందుంది. ఆ పని చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మనము దాటిపోవాలా. దాటిపోయాడు. ముందున్నటువంటి కార్యక్రమం, గొప్ప కార్యం చేశాడు యేసు ప్రభు వారు. అనుభవం ఎలా అనుభవం చెప్పాడో తెలుసా? ఎలాంటి అనుభవం ఉంది ఆయనలో తెలుసా? ఫస్ట్ ఆయన అనుభవాన్ని చెప్తా కొద్దిసేపు. ఫస్ట్ ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభు వారు ఫస్ట్గా ఉపవాసం ఉన్నాడు. ఏం చేశాడమ్మా? ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. ఎందుకున్నాడో తెలుసా? ఈ శరీర కోరికలు కానీ, లేదా ఈ శరీర కోరికలు కానీ, శరీరానికి కావలసినటువంటి ఏదైతే అవసరతమో ఆ అవసరతలన్నీ శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఉపవాసం ఉండి బాగా నలగొట్టుకొని శరీరాన్ని ఆకలితో చంపుకొని ఈ యొక్క శరీరాన్ని తన స్వాధీనంలోనికి తెచ్చుకున్నాడు. కోరికలు కానీ, ఆశలు కానీ దీనికి ఉండకూడదు అనుకున్నాడు. అవన్నీ నలగొట్టుకొని 40 రోజులు ఉపవాసం ఉండి దీన్ని స్వాధీనపరుచుకున్నాడు. తర్వాత బాప్తిసం తీసుకొని పరిచర్య ప్రారంభించాడు. అనేక చోట్ల, ఒక చోట భోజనం ఉంటుంది, ఒక చోట భోజనం ఉండదు. వీటన్నిటికీ అలవాటు పడింది ఈ శరీరం. తర్వాత ఒక చోట అవమానం జరుగుతుంది, ఒక చోట ఘనపరచబడుతుంది. ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆల్రెడీ అనుభవించి పరిచర్యకు ముందుకెళ్ళిపోయాడు. పరిచర్య అన్ని విషయాల్లో సక్సెస్ అయ్యాడు. గెస్తేమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. నాయనా, నేను ఇవన్నీ కూడా అనుభవంతో నేను దాటుకుంటూ వచ్చాను నాయనా, దీన్ని కూడా నేను జయిస్తాను నాయనా అని ప్రభుతో, దేవునితో మాట ఇచ్చాడు. నిజంగా సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. అది కూడా జయించాడు యేసు ప్రభు వారు. మనందరికీ రక్షణ వచ్చింది. ఈరోజు నువ్వు మందిరంలో కూర్చున్నావు అంటే ఆయన చేసిన గొప్ప త్యాగం, ఆ ప్రభు చేసిన గొప్ప త్యాగం. తెలివితోనూ దేవుని పట్ల ఉన్న ప్రేమ, సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ ఆ యొక్క మరణాన్ని జయించాడు యేసు ప్రభు వారు. ఒక మంచి కార్యం, ఒక గొప్ప కార్యం, ఒక శ్రేష్టమైన కార్యము ప్రభు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నీ నుంచి, నా నుంచి, మనందరి నుంచి ఈ 2025లో గొప్ప కార్యం చేయాలి, శ్రేష్టమైన కార్యం చేయాలి. అందరం ఆలోచించాలి. దేవుని పట్ల నీకు ప్రేమ ఉంటే నిజంగా నీవు ఒక చక్కటి పునాది వేసి, ఒక చక్కటి పనికి పునాది వేసి చక్కగా దాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తావు. గొప్ప గొప్ప కార్యాలు మన సంఘం ద్వారా జరుగుతాయి. అనేకులకు వాక్యం అందిస్తాము, అనేకులను ప్రభు దగ్గరికి నడిపిస్తాం. అంతకంటే గొప్ప కార్యం ఇంకొకటి లేదు. ఒక ఆత్మ ప్రభు దగ్గరికి నడిపిస్తే అంతకంటే గొప్ప కార్యం ఇంకొకటి లేదు. నువ్వు ఏ విధంగా అయినా కానీ సువార్త ప్రకటించడానికైనా కానీ, లేదా నువ్వు వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని తీసుకొని రావడానికి కానీ నువ్వు ప్రయత్నం చేయాలి. లేదా సువార్త మాలాంటి వారికి చెప్తే ఆ దారికి పోయి ఆ దారి ఖర్చులను మీరు పెట్టుకుంటే మేము వస్తాము, సువార్త ప్రకటిస్తాము, దేవుని మాటలు వారికి విని వారి జీవితాలను మార్చడానికి ప్రయత్నము చేస్తాము. అన్నీ ఒక్కడే చేయలేడు. మనమంతా కలిస్తే ఒక పని సక్సెస్ అవుతుంది, ఒక కార్యము సక్సెస్ అవుతుంది, ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి నడిపించే అవకాశము ఉంటుంది. కాబట్టి శ్రేష్టమైన కార్యము ఎలా చెయ్యాలో మనం నేర్చుకున్నాం. వాటికి కాస్త పునాది వేయండి, ముందుకు వెళ్ళండి. ఉండీలు ఉండయి, తీసుకొని వెళ్ళండి. తలలోంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగల మా నాయన, ప్రేమగల మా తండ్రి, ఇదిగో శ్రేష్టమైన కార్యము, ఇదిగో ఒక మంచి పని చేయాలి అంటే నిజంగా దావీదు గారు ఎంత చక్కగా ఆలోచన చేసి అందులో సక్సెస్ అయ్యాడు. ఒక యేసు ప్రభు వారు ఎలా తన పనిని సాధించాడు నాయనా. ఒక పాపిని రక్షించడానికి, పాపము నుంచి విడుదల పొందడానికి తన ప్రాణాన్నే బలిగా అర్పించి పాప క్షమాపణ క్రీస్తు ద్వారా మాకు దొరికింది నాయన. ఒక గొప్ప కార్యం క్రీస్తు చేశాడు. అలాగే మా జీవితాలలో కూడా పౌలు గారు అన్నట్టుగా మా జీవితాలలో కూడా గొప్ప కార్యాలు మా ద్వారా కూడా చేయాలని మమ్మల్ని పురికొల్పుతున్నందుకు మీకు వందనాలు. మమ్మలను నైనా స్థిరపరుస్తున్నందుకు మీకు వందనాలు. మీ పిల్లలందరూ ఒక చక్కటి నిర్ణయం తీసుకొని నీ పరిచర్యలో పాలిభాగస్తులు అవుటకు
మంచి పునాది వేస్తూ మంచి పనికి సిద్ధపడుటకు మీ సహాయం అందించుమని కోరుకుంటూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అడి బియ్యం ఎవరైనా ఇచ్చేవారంటే దావీదుకు ఇవ్వండి అమ్మా. ఈ నెల ఫస్ట్ కాబట్టి ఇవ్వండి. ప్రార్థన చేద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్నా మా ప్రియ పరలోకమందున్న మా దేవా, మీ ప్రియ కుమారుడు మా ప్రాణ విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఉదయము నాయన 9:30కు ప్రారంభించినటువంటి కూడిక నాయన ఇదిగో ప్రార్థనతో నీ సెలవుతో ప్రారంభించాము నాయన. నీ సెలవు పుచ్చుకొని ప్రతి కార్యక్రమము పాటలు పాడుటయందు వాక్య పఠనం చదువుటయందు ఇదిగో నన్ను నిలబెట్టి అనేక విషయాలు నీ మాటలు నా ద్వారా పలికించుట విషయంలో కానీ మీరు ఎంతగానో ప్రతి విషయంలో సహాయం చేశారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇందులో ఏదైనా దోషము, ఇందులో ఏదైనా నీ మనసు నొప్పించే పని, ఇందులో ఏదైనా నిన్ను బాధ కలిగించే పని చేసి ఉంటే దయతో క్షమించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. మాకు తెలుపండి ప్రభువా నాయన. అనాలోచనగా ఆరాధన చేయక అనాలోచనగా నాయన ప్రార్థన ముగించుకోక తండ్రి, నీకు ఇష్టకరంగా నిన్ను సంతోషపరిచే రీతిగా ఈ ఆరాధన జరుగులాగున మీ కాపుదలలో మీ భద్రతలో ఉంచి నడిపించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ వచ్చారు నాయన. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు తండ్రి, ఆశీర్వదించు నాయన. వారికి అనేక సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని తీసివేసి సమాధానపరిచి వారికి అందరికీ నాయన మీ దీవెనలు మీ ఆశీర్వాదాల చేత నింపి భద్రపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, ఇదిగో తండ్రి కానుకలు సమర్పించారు. కానుకలు వేసినటువంటి ప్రతి హస్తాన్ని దీవించండి. సేవకునికి నైనా నా ప్రభు నా తండ్రి ఈ విధంగా నా ప్రభు ఆర్థికంగా నైనా మీరు సమకూరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. మేము కూడా బలంగా పరిచర్య చేయగలుగుటకు, నీ పరిచర్యలో బలంగా వాడబడుటకు మీ సహాయం అందించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. రవణను వారి కుటుంబాన్ని దీవించు నాయన. నాగమ్మ గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. ఇదిగో సేవకుని యొక్క అవసరత గుర్తించి ప్రభా ఒక రైస్ ప్యాకెట్ తెచ్చారు. వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నాయన చిట్టమ్మక్కను వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. వారు కూడా నాయన రైస్ ప్యాకెట్ ఇవ్వాలని సిద్ధపడి ఉన్నారు. వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే దానియేల్ అన్న గారు, అబ్రహాం అన్న గారిని జ్ఞాపకం చేసుకుని ఆయన మీ పిల్లలు కూడా ఎంతో మంచి మనసుతో సేవకుని యొక్క అవసరత తీర్చినందుకు నీకు వందనాలు తండ్రి. అలాగే శివుడు, రత్నమ్మ గారు నాయన నా తండ్రి మరి కొన్ని జొన్నలు తీసుకొని వచ్చారు. వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా ప్రతి నెల మీ పిల్లలు క్రమం తప్పకుండా ఎందరైతే నైనా సేవకునికి ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారో వారి అందరి కుటుంబాలను కూడా వారి కష్టాలతోని కూడా మీరు ఆశీర్వదించి ముందుకు నడిపించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా సంఘాన్ని రోజు రోజుకి అభివృద్ధి పరచండి నాయన. సంఘంలో కార్యక్రమాలు ఏమాత్రం ఆగిపోకుండా క్రమంగా జరుగులాగున సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ ఇటుకల బట్టి నుంచి వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు నాయన, ఆశీర్వదించు నాయన. వారి కుటుంబాలను అభివృద్ధి పరచండి. ఆత్మీయంగా, శరీరపరంగా అన్ని విధాలుగా ఆశీర్వదించి ముందుకు నడిపించుమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆరాధన అంతటిని మీ చేతిలో పెట్టుకుని నడిపించినందుకు ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ ఉన్న పాటలో లేచి నిలబడండి. ప్రభు నేర్పిన ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్టు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయు. మా రుణములను క్షమించున్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుంచి మమ్మల్ని తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్.
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి ప్రార్థన అవసరంతో ఉన్న నీ పిల్లలందరికీ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. ఒకరికొకరు వందనాలు పెట్టుకున్నామా? మీ పక్క వారికి వందనాలు పెట్టండి. చక్కటి చేర్చాలని మరి భక్తులు కూడా మంచి నీ యొక్క మందిరానికి నడిపించండి. నీ నిర్మలా దయగల మన ఆయన ప్రేమగల మాటని కీర్తిని జ్ఞాపకం చేసుకునైనా మంచి ఆరోగ్యం మంచి భవిష్యత్తు కావాలని చదవ విషయంలో సహాయించండి. తన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని నీ మందిరానికి నడిపించమని క్రీస్తు పేరు పఠించున్నాము. దయగల మన ఆయన ఎక్కడ బలహీనతలు తెలిసి గర్భంలోనే ఆయన నా తండ్రి ప్రతి ఒక్కరిని నిర్మించిన దేవుడు, తయారు చేసిన దేవుడు, ప్రతి అవయవాన్ని అమర్చిన దేవుడు. సహోదరికి ఏ బలహీనత అయితే ఉన్నదో ఆయన బలహీనత నుంచి విడుదల దయచేయాలి. ఆ బలహీనత నుంచి స్వస్థత దయచేయండి. ఆ బలహీనత నుంచి నీ బిడ్డను ఆయన బాగుపరచమని ప్రార్థిస్తున్నాం. నీ వైపు చూస్తూ ఉన్నది సహోదరి, నీవున్నావన్న నమ్మకం ఉన్నది, నీవు చేస్తావన్న విశ్వాసం ఉన్నది నాయన. కాబట్టి ప్రార్థిస్తూ ఉన్నాను, సహాయం చేయండి. సహోదరి ఆ బలహీనత నుండి విడుదల దయచేయమని అన్ని విషయాల్లో సహాయం చేయండి. సహోదరి కూడా సేవకుడికి ఆయన ఎంతో మంచి మనసు చేసిన సహాయాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అత్తగారి కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించి క్రీస్తు పేరట అడుగుతున్నాను. దయగల నాయన ప్రేమగల మా తల్లి చిన్న పాపను జ్ఞాపకం చేసుకున్నాను. మంచి భవిష్యత్తు పాపను దయచేయండి. మీ తల్లిదండ్రుల మనసు మార్చండి, మీ సన్నిధికి నడిపించండి, సహాయం చేయండి. క్రీస్తు పేరట అడుగుతున్నాను. దయగల నాయన ప్రేమగల మా తల్లి ఇదిగోనైనా అత్తగారిని జ్ఞాపకం చేసుకున్నాను. మంచి ఆరోగ్యం సహోదరికి దయచేయండి. మీరు భర్త నాగేంద్రుని జీవించిన ఆరోగ్యంగా కాపాడండి. చేస్తున్న పనులను కుటుంబంలో ఏ పరిస్థితిలో ఉందో మీకు తెలుసు. ఆ పరిస్థితిని నేను సర్దుబాటు చేసి భారత్లో నేను జ్ఞాపకం చేసుకుని బాబు చదివించడంలో సహాయం చేయండి. అన్ని విషయాల్లో ఎటువంటి పాపలు అక్కగారి కుటుంబాన్ని అనుగ్రహించమని క్రీస్తు పేరు దయగల మన ఆయన ప్రేమగల మహేశ్వరిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను 3 సంవత్సరాలు జీఎన్ఎంలో తల్లిదండ్రులకు దూరంగా ఉండి హాస్టల్ నుండి చదువుకోవడానికి మీరు కృప చూపించారు. మీకు స్తోత్రాలు. చివరి సంవత్సరంలో పరీక్ష రాయడానికి సహాయం చేశారు. అందుని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు. రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. నేను రిజల్ట్లో కూడా మంచి మార్కులతో ఆసక్తులకు సహాయం చేయండి. అలాగే నేను ఒక చక్కటి జాబ్ కూడా త్వరలోనే కుమార్తెకు అందించండి. ఒక రానున్న దినాల్లో మంచి భవిష్యత్తు మీ కుమార్తెకు దయచేయండి. ఏ స్థితిలో ఉన్న మీ కుమార్తె నీ పరిచర్యకు ఉపయోగపడే రీతిగా మీరు తల్లిదండ్రులను అన్నగారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని చక్కగా కాపాడు. క్రీస్తు పేరట అడుగుచున్నాము. కుమార్తెను జ్ఞాపకం చేసుకున్నాను. తల్లిగారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. చేస్తున్న కష్టాలు వ్యర్థంగా కూడా దయచేయండి. కుటుంబాన్ని భర్తలు మీ రెక్కల నీడలో మీ రెక్కల చాప భద్రపరచండి. మీ సన్నిధికినైనా మీ మాటలు త్వరపడి మీ మందిరానికి రావాలని సమయాన్ని అనుకూలపరచమని అన్ని విషయాల్లో సహాయం చేయండి. ఆమేన్. ఇదిగో నీ కుమార్తెను జ్ఞాపకం చేసుకున్నాయన